రిమాండ్ పేపర్స్లో ఉండేది, కేసులో ఉండేది సంబంధం లేకుండా ట్యాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ అని మెన్షన్ చేశారు. ఎలా ట్యాంపర్ చేశారండి? ఎవిడెన్సే మీరు ప్రొడ్యూస్ చేయలేదు, మా అక్క స్పాట్లో లేకుండా ట్యాంపర్ చేస్తుందని చెప్పి మీరు ఏవి సుబ్బారెడ్డి గారిని రిలీజ్ చేస్తారు. ఏవన్నీ రాత్రికి రాత్రి మార్చేసి మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి కాదు వెళ్ళిపోండి అని చెప్పి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్కని A1గా చేరుస్తారు. సూపరింటెండెంట్ గారు నాకు ప్రిజన్ నుంచి ఫోన్ చేసి అక్కకి ఫిట్స్ వచ్చింది, మీకు రిపోర్ట్స్ కానీ ఏమన్నా మెడిసిన్స్ కానీ ఉంటే మాకు పంపించండి అని పోలీసులు వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు. కానీ కోర్టులో మాత్రము అక్క హెల్త్ వైజ్ ఫిట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు. మేము మా అడ్వకేట్స్ని ఈరోజు అక్కని కలవడానికి వెళ్తే కింద పడిపోయి కళ్ళు తిరిగి డీహైడ్రేషన్తో ఫుడ్ లేకుండా, నీళ్లు లేకుండా, ఒక డాక్టర్ అసిస్టెన్స్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, నాకు స్కాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కనీసము కోర్టులో కూడా తన హెల్త్ కండిషన్ ఏంటి అని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఎందుకుందని నేను ప్రశ్నిస్తున్నాను. మా అందరికీ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్. మరి ఎందుకు మా అక్కని ఒక టెర్రరిస్ట్లైనా కనీసము జైల్లో ఫుడ్ పెట్టి హెల్త్ చూసుకుంటారుగా, ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి రెస్పాన్సిబుల్ ఉండాలి కాబట్టి. ఈరోజు మా అక్క పరిస్థితి, మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేరని, ఎవరు మా కోసం వచ్చి మాట్లాడరని, లేదా ఒక స్టాండ్ తీసుకోలేరని, లేదా చిన్నపిల్లలు కదా వీళ్ళని పక్కన పెట్టి ఏమన్నా ఉంటే చుట్టేసుకుందాము పెట్టేసుకుందాము. ఏంటండి సంస్కారము? ఒక మహిళగా ఒక ప్రజా సేవలో ఉన్న మహిళ జైల్లో ఒక డాక్టర్ అసిస్టెన్స్ ఇవ్వరా మీరు? అది కోర్టులో సబ్మిట్ చేయరా మీరు ఫేర్గా? ఎందుకండి మనకి సిస్టమ్? అందరం కత్తులు తీసుకొని అరుకుందా. నేను కంప్లైంట్ చేస్తాను. ఈరోజు మా అక్కకి థ్రెట్ ఉంది, మా ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది, ఎవరో మా ఇంటికి వచ్చారు, నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకెళ్తే మరి డిపార్ట్మెంట్ ఇదే విధంగా రియాక్ట్ అవుతుందా? అక్కడ మాకు కేసులు, ఇక్కడ కేసులు, ఎక్కడికి వెళ్ళి మాకు సేఫ్టీ మేము ఎక్కడ ఉండేదండి? ఈ విధంగా నా టార్చర్ చేసేది. సరే తప్పు జరిగింటే ఒక సిస్టమ్ ఉంది, ఒక కోర్టు ఉంది, ప్రొసీజర్ కానివ్వండి. మీరు ఎందుకు అసలు ప్రవీణ్ గారిది అయితే విచిత్రము కేసులో మా మీద చేయి చేసుకున్నారు, మమ్మల్ని కొట్టారు, మరి ఎందుకు మీ హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు? హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు లేవు? ఏం ఎవిడెన్స్తో మా అక్కని తీసుకెళ్లారు? ఏ ఎవిడెన్స్తో మా తమ్ముడి మీదకి వచ్చారు? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, దేర్ ఇస్ నో కాల్ లాగ్స్, దేర్ ఆర్ నో వీడియోస్. దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్ టుడే. బయటికి వస్తే మాత్రం ఒక టెర్రరిస్ట్ లాగా. అసలు హాస్పిటల్ నుంచి మా అక్కని తీసుకెళ్లే విధానమా అండి అది? మీడియాని అందరినీ తప్పుదావ పట్టించి, కోర్టును అంతా తప్పుదావ పట్టించి, మొత్తం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి, ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసి ఒక టెర్రరిస్ట్ లాగా తీసుకెళ్తారా మీరు బ్యాక్ డోర్ నుంచి? ఎందుకు మీడియాని ఎందుకు అవాయిడ్ చేయాల్సి వచ్చింది? అంతా ఓపెన్ అయ్యారు కదా డిపార్ట్మెంట్. మా అక్క సీన్లో ఉన్నంత సీన్ చేశారు కదా. వై డిడ్ యూ హ్యావ్ టు హైడ్ ఇట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ ద మీడియా? హూస్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ అండి? రేపొద్దున మా అక్కకి నిజంగా అంటే ప్రాణాలతో ఉంటుందా లేదని భయం వచ్చింది మా అందరికీ. హెల్త్ వైజ్ హూస్ ఆన్సరబుల్? కోర్టుకే వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. మాకెలా తెలుస్తుంది అండి అక్క స్టేటస్? హూ ఇస్ ఆన్సరబుల్ టు దిస్? ఒకవేళ సివిల్ సమస్య ఏదైనా ఉండుంటే మేము ఇంకా చిన్నపిల్లలం, వీఆర్ రెడీ టు కమ్ టాక్. సరే అక్కతో ప్రాబ్లం ఉందా, తమ్ముడితో ప్రాబ్లం ఉందా, ఐఎమ్ దేర్ యాజ్ అ మిడిల్ మెన్, ఐ విల్ కమ్ టాక్ టు యూ. మీరు అందరు స్టేట్లో పెద్దవాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు, మమ్మల్ని ఎందుకండి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు? ఒక సివిల్ డిస్ప్యూట్ మా నాన్న ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని ట్రీట్ చేసేది. ఎవరో ఒకరు పెద్దరికాన్ని తీసుకోండి. సరే ప్రవీణ్ అన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు బంధువులో లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్, somebody from the family take an initiative. Even our parents were into public service. మా పేరెంట్స్ ఒక ఆంధ్రాకు, ఒక ఆలగడ్డకే సర్వీస్ చేయలేదండి. ఒక ఆలగడ్డకే పరిమితమైన, నంద్యాలకే పరిమితమైన రాజకీయ నాయకులు మా పేరెంట్స్ కాదు. స్టేట్లో మా అమ్మ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న స్టేట్లో మా అమ్మ, మా నాన్న కానీ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఒక పేరు సంపాదించుకున్నారు. మా ఫ్యామిలీ కానీ కష్టపడ్డారు. ఏంటండి మాకు ఈ టార్చర్? మాకు పిల్లలు ఉన్నారు, మేము పిల్లలము.
అసలు అన్నిటిని వదిలేసి కోర్టులు హాస్పిటల్ ఏంటండి? బ్రతుకుందో లేదో కూడా మాకు, రేపొద్దున బ్రతుకొస్తుందో లేదో కూడా జైలు నుంచి హూజ్ ఆన్సరబుల్? కోర్టుకైతే షీ వాజ్ ఫిట్, సడన్గా కళ్ళు తెరవలేదని రిపోర్ట్ ఇస్తారని భయం వస్తుంది మాకు. ఏంటండి ఇది? ఎక్కడికి ఆగుతుంది? సివిల్ డిస్ప్యూట్సా? సరే కూర్చొని మాట్లాడుకుందాము, సెటిల్ చేసుకుందాము. ఇంతమంది ఓపెన్ అయిన తర్వాత సబ్జెక్ట్, ఒక డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ మీద ఇంతమంది కళ్ళు పడినప్పుడు, ఇంతమంది పెద్ద చేతులు పడుతున్నప్పుడు మేము చిన్నపిల్లలము, మమ్మల్ని ఇంత ఈజీగా టార్గెట్ చేయొచ్చని మాకు తెలుసు. కానీ ఈ రకంగానా, ఇంత ఇన్హ్యూమన్గానా, ఇంత కార్నర్ చేస్తారా? ఆస్తుల కోసమా? షేర్స్ కోసమా? అంటే ఆలగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వాళ్ళ అండి? ఆలగడ్డ మనుషులు ఒకసారి తెలుసుకోండి, మా నేచర్ ఏంటి అంటే. ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్, ఇంకా ఎవరైనా తుమ్మినా దగ్గినా లేకపోతే ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిపోయినా అదిగో ఫ్యాక్షనిస్ట్ వెళ్తున్నాడు, వీళ్ళు ఏదో చేస్తుంటారనే స్థాయికి తీసుకొచ్చారు. ఏమండి, సెటిలర్స్ ఓట్ వేస్తే కదా ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఎవరు సెటిలర్స్ ఓట్ వేయలేదా అండి? ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఓట్లు మాత్రం కావాలండి మీకు? మా వెల్ బీయింగ్, మా సేఫ్టీ, ఈజ్ ఇట్ నాట్ అ కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్? షీఈస్ అ పబ్లిక్ సర్వెంట్ అండి. షీ వాజ్ అన్ ఎక్స్ మినిస్టర్. జైల్లో అయినా కనీసం ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఇంత అన్యాయంగా ట్రీట్ చేస్తారా? అడ్మిషన్ అయిన రోజు కనీసం మా అక్కకి ఫుడ్ పెట్టలేదండి. ఆ రోజు అంతా ఫుడ్ పెట్టలేదు, దాని ముందు రోజు ఫుడ్ పెట్టలేదు. ఎలా అండి ఒక మనిషి, ఒక న్యూరో ప్రాబ్లం ఉన్న మనిషి, హౌ విల్ షీ సర్వైవ్ దిస్? Is she not allowed to have her civil rights? తను తప్పు చేసేసిందని పోలీస్ డిపార్ట్మెంటే స్టేట్మెంట్, ఇంకెందుకండి జ్యుడిషియరీ? నైట్ నేను స్టేట్మెంట్లో చూస్తే పోలీసులు ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్ళిందని స్టేట్మెంట్లో ఉంటుంది. ఎక్కడ వచ్చిందండి లేడీ కానిస్టేబుల్? సరే లోదాకే కదా వచ్చింది, లోదా సీసీటీవీ ఫుటేజ్ తీయండి, ఎంతమంది పోలీసులు వచ్చారు? ఒక లేడీ పోలీస్ అయినా ఉన్నింది ఆ టైంకి? ఎన్ని అవర్స్ కూర్చోబెట్టినారు మా అక్కని ఆ ఇంట్లో ఫర్ నథింగ్? నో నోటీస్, నో ఇన్ఫర్మేషన్. ఎందుకు పోలీసులు వస్తున్నారు? రాత్రికి రాత్రి వీళ్ళకి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు ఫోన్ చేశారో, ఏం జరిగిందో బ్యాక్ డోర్స్లో, ఏవి మామ ఎందుకు వచ్చేసాడో బయటికి A1 నుంచి A41కో దేనికో. హౌ ఇస్ మై సిస్టర్ రిలేటెడ్ టు దిస్? ఇద్దరు కదా కలిసి క్రైమ్ కమిట్ చేశారని మీరు రాసింది. రాత్రి మీ ఇద్దరికి ఏం డీల్ జరిగింది? మా అక్కని ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు జైల్లో? షీఈస్ నాట్ ఈవెన్ ప్రూవెన్ గిల్టీ. ఆ టైం కూడా ఇవ్వరా కోర్టుకి? ఈరోజు కొత్తగా 395 ఏంటండి? ఇంకా నెక్స్ట్ టెర్రరిస్టుల మీద వేసే కేసులు వేస్తారా మా మీద? ఇంకా దేశం నుంచి బహిష్కరిస్తారా? వేర్ ఇస్ దిస్ గోయింగ్ టు ఎండ్? మేమందరం ఎడ్యుకేటెడ్ అండి. ఐఎమ్ అపీలింగ్, ప్లీజ్ సంబడి టేక్ రెస్పాన్సిబిలిటీ. దిస్ హ్యాస్ టు స్టాప్. దిస్ ఇస్ ఇన్హ్యూమన్. షీఈస్ సఫరింగ్. ఈరోజు మా లాయర్స్ వెళ్ళి కలిస్తే మా అక్క గురించి ఫోన్ చేసి చెప్తుంటే, అమ్మ సిటీ స్కాన్ అయినా కనీసం రిక్వెస్ట్ చేయండి కోర్టులో, ఆ హెల్త్ బేసిస్ మీద అయినా అడగండి, బయటికి వద్దు, కనీసం లోపలైనా స్కాన్ చేపియండి. ఏంటండి మాకు ఈ పరిస్థితి? ఎందుకండి మమ్మల్ని ఇట్లా రోడ్లకి, మీడియాలోకి, పోలీసుల దగ్గరికి, స్టేషన్ల దగ్గరికి, గాంధీ హాస్పిటల్లో అసలు ఎవరైనా కనీసం ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకోండి గాంధీ హాస్పిటల్లో. మా అక్కకి ఇచ్చిన హెల్త్ రిపోర్ట్కి, మీరు చూసే వీడియోకి ఏమన్నా సంబంధం ఉందా చూడండి. పోలీస్ బిహేవియర్ చూడండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను డిపార్ట్మెంట్, మీరు జడ్జ్మెంట్ చేయకండి, మీరు జడ్జిలు అవ్వకండి. మీ డ్యూటీ మీరు చేయండి, ఎంక్వైరీ చేయండి, లేదా ఇంకా 10 టీములు పెట్టి ఎంక్వైరీ చేయండి. అంతేగాని మా అక్కనే తప్పు చేసేసింది స్పాట్లో పిక్ చేసినట్టు ఎట్లా అండి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అఖిలప్రియ గురించి? యూ హ్యావ్ నో రికార్డ్స్, యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. మాకు పక్కన పెట్టండి, మీరు కోర్టులో ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారండి మా అక్క స్పాట్లో ఉండిందని, లేకపోతే మా అక్కకి ఫస్ట్ హ్యాండ్ ఈ పనిలో హస్తం ఉందని? అన్ని గాలి మాటలే. It's not proven in the court, no evidence against my sister in the court. అంటే గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రెషర్ పెడితే ఎవరికైనా వింటారా? మాకు ఈ ప్రెషర్లు, మాకు ఈ కేసులు ఇవన్నీ కొత్త కాకపోవచ్చు, కాకపోతే పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ పెరిగాము. ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఈరోజు ఇలా పనికొస్తుందని మా జీవితంలో అనుకోలేదండి. మాకు ఈ పరిస్థితి వస్తుందని, మా అక్కకి ఈ పరిస్థితి వస్తుందని మా లైఫ్లో ఊహించలేదు. ఒక పబ్లిక్ లైఫ్ ఎంచుకుంటే
మనుషుల్ని రాజకీయంగా ఇంత టార్చర్ చేస్తారని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నామండి. ఫర్ నథింగ్ షీఈస్ డన్. ఈవెన్ ఇఫ్ షీఈస్ డన్, ఈవెన్ ఇఫ్ ఎనీబడి హెస్ కమిటెడ్ అ క్రైమ్, there's a protocol, there's a system. We all live under the system. We all have our civil rights. Where is my sister's civil rights? మనిషి నోట్లోంచి నురుగు వస్తుంది, కళ్ళు పైకి తేవేసింది, గాంధీ హాస్పిటల్ అంటే షీస్ ఫిట్ టు బి టేకెన్ టు ద జైల్. ఎవరండి డాక్టర్ ఇక్కడ? కానిస్టేబుల్సా, పోలీసులా, లేకపోతే డాక్టర్ డ్యూటీలు కూడా పోలీసులే చేసి రిపోర్ట్లు రాస్తారా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి. Not everybody maybe, but the people who are along in this entire scene, who are giving into the pressures, who are giving into the political pressures. ఆ పొలిటికల్ ప్రెషర్స్ ఏదైనా మీకు ఏం కావాలో నేనున్నానండి. నేను మా అక్కకి తమ్ముడిని కన్విన్స్ చేసి ఐ విల్ గెట్ యువర్ వే అవుట్, బట్ జస్ట్ కీప్ మై సిస్టర్ సేఫ్. లెట్ హర్ లివ్. బ్రతకనివ్వండి. అంటే వేరే రాష్ట్రం నుంచి వస్తే ఇక్కడ ఉండనివ్వరా? మీ కమ్యూనిటీ కాకపోతే ఉండనివ్వరా? మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు కావాల్సింది ఇవ్వకపోతే మమ్మల్ని ఉండనివ్వరా? ఇలాగా మమ్మల్ని కార్నర్ చేస్తారు. ఒక ఆడపిల్ల ఒక గైనిక్ ప్రొసీజర్ మధ్యలో ఉందంటే ఎవరు వినేవాళ్ళు లేరా? ఐఎమ్ స్కేర్డ్ ఫర్ అవర్ సేఫ్టీ ఇన్ దిస్ స్టేట్ అండి. మాకు ప్రొటెక్షన్ ఏంటండి? షీఈస్ అన్ ఎక్స్ మినిస్టర్. ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు కూడా పోలీసులు ఒక ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డెకాయిట్ కేసు మీరు అంటే రోజు మీరు ఆలోచించుకుంటుంటారా? ఓకే, ఈ రోజు కొత్త కేసు ఏమేస్తే ఇంకొక 1 వీక్ ఎలా పెట్టాలి అఖిలప్రియని జైల్లో? ఏం కక్ష తీర్చుకుంటున్నారా మా మీద? ఒక ఆడపిల్ల మీద మీ పంతాలు, మీ కక్షలు అంటే మాకంటూ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరానా? మా పేరెంట్స్ లేరన్నా మీరు మా లైఫ్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? లేదా మా పేరెంట్స్ హార్డ్ వర్క్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? ఎప్పుడండి హఫీజ్పేట్ ల్యాండ్ నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మా నాన్న అక్కడికి పిక్నిక్ తీసుకెళ్తున్నాడు. ఈ రోజు కూడా ఆ ల్యాండ్లో సెక్యూరిటీని వెళ్ళి అడగండి, ఎవరు మీరు ఈ ల్యాండ్ అంటే భూమా నాగిరెడ్డిదే అంటారు. ఎందుకంటే మా నాన్న ప్రొటెక్ట్ చేశాడు ఆ ల్యాండ్ని. అండ్ ఇట్ ఈస్ అండర్ అ కంపెనీ. It is under a lot of people of my family members. It doesn't belong to one person. Inta game lo, inta dantlo sare game aadama. We are also ready for a game, but don't take it personally like this. Because if we take it personally, we will not take it personally. We are on a responsible side. Don't provoke us to do things. We don't want to get provoked. ఆలగడ్లో మనుషుల్ని బెదిరిస్తారు. ఏంటండి ఇది? మా మనుషులు ఇక్కడికి రానివ్వరు. ఇదేమి మేము పాకిస్తాన్లో ఉంటున్నామా, హైదరాబాద్లో ఉంటున్నామా? ఇది మా ఊరండి. మేము పుట్టింది ఆలగడ్డలో అన్నా, మేము పెరిగింది హైదరాబాద్లోనే అండి. మాకు ఇక్కడ ఇల్లు ఉంది, మాకు ఒక సొసైటీలో ఉంటున్నాము. చిన్నప్పటి నుంచి ఉన్న ఊరిది. మేమేదో కత్తులు పెట్టుకొని కటారులు పట్టుకొని వచ్చి ఫ్యాక్షన్ చేస్తున్నామంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? ఈరోజు ప్రవీణ్, మీకు నిజంగా అంటే ప్రవీణ్ అన్న వాళ్ళు ఎందుకు అంత మీరు మమ్మల్ని ఇంత కార్నర్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? మేము ఏ రోజు వాళ్ళని కార్నర్ చేయలేదే. మీకు ఏం డీలింగ్స్ ఉన్నాయి? అది ఏమైనా మీ మధ్యలో ఉండివ్వండి. మమ్మల్ని ఎందుకు, మా లైఫ్లో ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మా అక్కను ఎందుకు ఇంత ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ తన హెల్త్ కండిషన్ ఒకటి ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి, పోలీస్ వాళ్ళు. ఏంటండి ఇది? విల్ యూ నాట్ లెట్ హర్ లివ్? చంపేద్దాం అనుకుంటున్నారా? ఇంకెంత టార్చర్ చేస్తారండి? అంటే ఇంకేం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అని, 3rd degree టార్చర్ అని? ఐ యూ గోయింగ్ ఫర్ దాట్? నాకు సినిమా చూసినట్టు ఉంది మా లైఫ్. ప్లీజ్ అండి, అందరం పేషెంట్గా ఉందాము. ఐఎమ్ రెడీ టు రిప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి హూస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. కూర్చోబెట్టండి పెద్దరికం. వాళ్ళు కేసీఆర్ బంధువులు అంటున్నారు కదా. ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం అండి. మా అక్క కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉండిందండి. మా ఫ్యామిలీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండింది.
పోలీసులు మేము టార్గెట్ లా ఎక్కడండి లా ఎక్కడ పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి. మేము ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన పోలీసులు ప్రోటోకాల్ ఫాలో అవ్వరా అండి? ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకురారా అండి? గాంధీ హాస్పిటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను. మీరు అడిగారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ హ్యాపెన్ ఇన్ ది ఎంటైర్ సిచ్యువేషన్. ప్రోటోకాల్ ఫాలో నెంబర్ 1 ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఒక నోటీస్ లేకుండా ఒక హౌస్కి వెళ్తూ నైట్ 9:30 10 o'clockకి ఒక మహిళా పోలీస్ లేకుండా వెళ్ళి రాత్రంతా చుట్టుకొని సివిల్ రైట్స్ మీరు డిస్పోజ్ చేసేసి మనిషికి ఫుడ్ పెట్టకుండా వాటర్ పెట్టకుండా 20 hours తర్వాత మీరు కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్లారని ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదు, లేదా మా లాయర్లకు కూడా తెలియదు. అక్క ఎక్కడుందో తెలియదు. నేను పర్సనల్గా వెళ్ళాను కమిషనర్ ఆఫీస్కి. నేను పర్సనల్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను, అక్కకి హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి, మేము ఇస్తాము. ఇచ్చారా అండి? Will you give that guarantee from the department side that my sister was fed food or given? No, you're a journalist, right? There were all journalists there. I'm requesting everybody to take responsibility in this because మేము కూడా చిన్న పిల్లలు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కిడ్నాప్ జరిగింది అంటున్నారు. బట్ వాజ్ మై సిస్టర్ ఇన్ స్పాట్? కాన్స్పిరసీ అండి. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఇన్ ద కోర్ట్. లెట్ కోర్ట్ డూ ద జడ్జ్మెంట్. పోలీసులు ఎందుకు జడ్జ్మెంట్ అవుతున్నారు? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అని ఈ గొడవ జరిగిందంటారు. మీకు ఎలా తెలిసిందండి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని? మీ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి దట్ ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని. హౌ డిడ్ యూ సర్టిఫై దట్? ల్యాండ్ రేట్ గురించి మీకు ఎలా తెలుసు? I seek political pressure from everybody and in this state. Telirandi. I don't know. It could be from everywhere. It could be from both sides also. రెండు గవర్నమెంట్స్ అండి. రెండు గవర్నమెంట్స్ బికాస్ అక్కకి అక్కడ కూడా ప్రెషర్ ఉండింది అపోజిషన్లో ఉండడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రెషర్ మీద ఈ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుందేమో. ఐఎమ్ టాకింగ్ యాజ్ అన్ అవుట్ సైడర్ బికాస్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బట్ ఐఎమ్ సీయింగ్ మై సిస్టర్ సఫర్ అండ్ ఐ నో వాట్ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. మనుషుల్ని బెదిరిస్తున్నారు. మా క్రషర్ ప్లాంట్ లో కోర్టులో ఉన్న కేసు నడుస్తుంది. ఇంకా ఎక్విప్మెంట్ మెషినరీ అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్? ఐ డోంట్ నో. డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కోవాలి కదా. ఇస్తున్నారండి మా వాళ్ళు. సీఎం గారికి వాళ్ళు చాలా క్లోజ్ అని వాళ్ళే చెప్తున్నారండి. ప్రతాప్ గారు కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధము. వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకుందామని నేను కూడా తీసుకుంటా. ఒకవేళ వాళ్ళ కనుక రైట్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను. ప్రతాప్ గారు తప్పకుండా అండి. డాక్యుమెంట్స్ లేకుండానే ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు భూమానాగిరెడ్డి రెడ్డి ల్యాండ్ అని ఎందుకు చెప్తారండి? మౌనిక మీకు మొదటి నుంచి ప్రవీణ్ గారు వాళ్ళకి తెలుసని చెప్పారు కదా, వాళ్ళు సీఎం బంధువులు నిజంగానే కాదా? మీకు తెలుసు కదా సీఎం బంధువులు అని నేను మీడియాలో చూశాను. నాకు తెలియదు. వాళ్ళే చెప్పారు. కవిత గారు హెల్ప్ చేశారన్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారన్నారు. చెప్పింది వాళ్ళే బంధువులు అని చెప్పి. నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నాను. కాబట్టి ఒకవేళ బంధుత్వం ఉండుంటే ఎవరైనా సీఎం గారు కానీ రామన్న కానీ కవితక్క కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని కూర్చోబెడితే మేము చిన్నపిల్లలము, మీరే పెద్దరికం తీసుకోండి, మాకొద్దు ఇవి ఈ రాజకీయాలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు, మేము ఇవన్నీ వద్దనుకొని ఒక సిస్టమ్ ఫాలో అవుతూ మా నాన్న చూపించిన దారి ఏదైనా ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని చూసుకోవాలనే ఒక భావనతో సరే ఇంకా ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉండకూడదా అండి వేరే రాష్ట్రాల్లో? ఏమో అండి వాళ్ళని అడగాలి వాళ్ళు. బికాజ్ సిపి గారు ఫస్ట్ చెప్పింది సివిల్ మ్యాటర్ అన్నారు. తర్వాత మళ్ళీ రిపోర్ట్లో ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు.
మేడం ఈ ఎంటైర్ ఇష్యూకి ముందు మౌనికగా మీరు ప్రవీణ్ రావుని కలిసిన సమయంలో మీ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? అప్పుడు మీకు ప్రవీణ్ రావు ఏం హామీ ఇచ్చాడు, అప్పుడు ఏం మాట్లాడారు? It was not start discussion and it was not an end decision. It was going. నాన్న చనిపోయిన తర్వాత చాలా ఈవెంట్స్ అయ్యాయి, చాలా చేంజెస్ అయ్యాయి, చాలా డిస్ప్యూట్స్ ఏవి మామకి వీళ్ళకి కూడా జరిగాయి. ఆ సమయంలో బికాస్ వీ డిడ్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్, నేను వెళ్ళి మాట్లాడాను ఒక బిల్డర్ ఆఫీస్లో. అండ్ ఇట్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ. వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్పారు, మేము కూడా వీ వర్ డూయింగ్ అవర్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్ వాట్ హ్యాపెన్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇట్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ. ఏం కొట్టుకొని చంపేసుకొని అక్కడ వాళ్ళు లేరు, మేము లేము. మా ఒక్కరి మీదకే ఎందుకు వస్తుంది ఈరోజు? నిన్నటి వరకు మీకు ఏవి మామతో కూడా ప్రాబ్లం కదా. రాత్రికి రాత్రి ఏం డీల్ జరిగింది? ఏవి సుబ్బారెడ్డికి 7 కోట్లు ఇచ్చి మేము సెటిల్ చేస్తున్నామన్నది ప్రవీణ్ రావు చెప్పిన మాట. ఏవి సుబ్బారెడ్డి మీతో మంచి ఉన్న సమయంలో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదా? నాకైతే చెప్పలేదండి. మీరు ప్రభుత్వంలో పెద్దలతో నెగోషియేట్ చేయమని చెప్తున్నారు, కానీ అదే ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఓట్ల కోసం రాజకీయం చేస్తుంది. ఎంతవరకు ఎవరండి ఓట్ల కోసం రాజకీయం? మీరు అన్నారు కదా, మీకు నేను ఓట్ సెట్. ఇప్పుడు మేము కూడా మమ్మల్ని అవుట్ సైడర్స్ గా చూస్తున్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తాం అంటున్నారు. మేము ఇక్కడే ఉంటున్నాము, మాకు ఇల్లులు ఉన్నాయి, మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సొసైటీలో బ్రతుకుతున్నాము, మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నెన్స్ కోరుకుంటున్నాము. అండ్ గివ్ అస్ దట్, బికాజ్ మేము కూడా మిమ్మల్ని ఒక పొజిషన్లో పెట్టేది మా లైఫ్స్కి సేఫ్టీ ఉంటుందని. మమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసినా సంబడి ఈజ్ ఆన్సరబుల్ ఇన్ దిస్ స్టేట్ అని. అందుకే మీకు ఓట్లు వేసాము. అందుకే సెటిలర్స్ అందరు కూడా వేసిన ఓట్లు టీఆర్ఎస్కి ఏం సెటిలర్స్ ఓట్లు వేయరా అండి? Is not TRS answerable to settlers? Is nobody answerable to settlers' lives or safety? మేడం, వివాదంలో ఉన్న భూమిలో మీరేమంటున్నారు? మేమే పొజిషన్ లో ఉన్నామని మీరు అంటున్నారు. ప్రవీణ్ వాళ్ళు ఏమంటున్నారు? మేము పొజిషన్ లో ఉన్నామంటారు. ఏది వాస్తవం? పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి మేడం, ఆ ల్యాండ్ సంబంధించి మీ ఉన్నాయండి, పేపర్స్ మీ దగ్గర ఉన్నాయండి. ఎన్ని ఎకరాలు మేడం అది మొత్తం? మొత్తం దాదాపుగా 70 ఎకరాలు ఉండాలండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బికాజ్ నాన్న చనిపోయిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ మరి వాళ్ళు చేంజ్ ఇన్ ప్లాన్స్ మళ్ళీ వేరే పెద్ద ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మూవ్మెంట్ అండి. అందుకే ఏవి మామకి ప్రవీణ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా గొడవలు అయ్యాయి. నిన్నటి వరకు ఏవి మామ వాజ్ ఆల్సో అండర్ ఇన్ ద కేస్ A1గా. రాత్రికి ఏం డీల్ మారిందో, వాట్ మీటింగ్ హ్యాపెన్ బిట్వీన్ హూ అండ్ హూ గాట్ ఇన్వాల్వ్డ్, వాట్ సెటిల్మెంట్ హ్యాపెన్ in cash or land, I don't know what happened, but today my sister is suffering. It comes to that base point. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ల్యాండ్ కాదు, మా అక్క సేఫ్టీ, మా అక్క బ్రతికుండడము, ఊపిరి పీల్చుకోగలగడము. దయచేసి ప్లీజ్ డోంట్ డినై హర్ బేసిక్ హ్యూమన్ రైట్స్. సివిల్ మ్యాటర్స్ ఏమన్నా ఉన్నా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐఎమ్ రెడీ టు కమ్ రిప్రజెంట్ మై ఫ్యామిలీ అండ్ రెడీ టు సెటిల్ థింగ్స్ ఫర్ గుడ్. Had anybody taken a responsibility when our family members approached anybody of you, ఇంత సిచ్యువేషన్కి వచ్చేది కాదు. ఏవి మామని A1గా, అక్కని A2గా, A3గా పెట్టాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఒక సెటిలర్స్గా మమ్మల్ని ఒక అవుట్ సైడర్స్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఒక ఫ్యాక్షనిస్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కవితక్క కూడా అక్క రిసెప్షన్కి వచ్చారు. వి నో రామన్న నాకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చారు. How are we like, when we are having such good relation with everybody and అంత సివిల్గా ఉంటున్నప్పుడు సడన్గా ఒక మ్యాటర్ వచ్చేసరికి మేము ఫ్యాక్షనిస్ట్ అయిపోతాము. జగన్మోహన్ రెడ్డి ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారండి, ఆలగడ్డ నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారు అని చాలా మంది క్లియర్ గా చెప్పారు. కిడ్నాప్ చేసిన వాళ్ళలో మా అక్క పేరు కూడా ఇంక్లూడ్ చేశారు కదండి యాజ్ అక్యూజ్డ్. మేడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ హస్తం ఇక్కడ ఉందని మీరు భావిస్తున్నారా? ఉండొచ్చు అండి, ఉండొచ్చు. I am only suspecting that because this is happening to my sister. ఒక్క ఫోర్స్ కాదు, డిపార్ట్మెంట్ వన్ సైడ్గా చేసింది. అక్కడ గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా నేను చెప్పిన సిమ్టమ్స్ ఒకటి, అక్కవి రాసిన రిపోర్ట్ ఒకటి. ఎందుకు మారుతాయండి? వాట్ హ్యాపెండ్ దట్ ద రిపోర్ట్స్ హ్యాడ్ టు బి చేంజ్డ్ అండ్ సబ్మిటెడ్?
ఇంత జరుగుతున్నప్పుడు కూడా భార్గవరావు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు తను లొంగిపోవట్లేదు? వస్తే ఆయన సేఫ్టీ ఏంటండి? మా అక్కని తీసుకెళ్ళి ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు. ఆల్రెడీ హీస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఇక్కడికి వస్తే ఏంటి మా సేఫ్టీ? ఒక పబ్లిక్ సర్వెంట్నే మీకు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా, ఒక డిపార్ట్మెంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా, ఒక హెల్త్ బేసిస్ మీద కూడా ఫిట్స్ వచ్చి సీజర్స్ వచ్చి జైల్లో ఉందంటే కూడా, మెడికల్ గ్రౌండ్స్ మీద కూడా ఒక డాక్టర్ని కానీ, ఒక స్కాన్ని కానీ, ఒక మెడిసిన్, తలకు దెబ్బ తగిలితే హెడేక్ మెడిసిన్ ఇస్తారా అండి న్యూరో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి? ఈరోజు జైల్లో అదే జరిగింది. Yeah, that's what happened. Do you have any evidence to lift my sister like that? You did not produce any evidence in the court. ప్రవీణ్ రావు వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద చేసుకున్నారు. ఎందుకు ఒక హెల్త్ రిపోర్ట్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు డిపార్ట్మెంట్? చేసుకున్నాం కదా, కనిపిస్తాయి కదా మనుషులకి దెబ్బలు తగిలితే. ఫస్ట్ అదే కదా మీరు చేసేది, ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ మీరు కోర్టులో సబ్మిట్ చేయలేదు? టుడే వాజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద అడ్వకేట్. మేడం, హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తుంది మీ సిస్టరే ఫుడ్ తీసుకోవట్లేదు, వాటర్ కూడా తీసుకోవట్లేదు, కానీ మీకు చెప్తుంది ఇంకో క్వశ్చన్ చెప్తుంది. ఎవరు నమ్మాలి? హౌ విల్ షీ ఈట్ అండి? కాదండి, పోలీసులు టార్గెట్ చేస్తారు వీళ్ళని, కానీ లోపల వాళ్ళు ఫుడ్ తీసుకోవట్లేదు అన్న వాస్తవం మాత్రం మీకు తెలుసా? నేను సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసిందండి, ఫుడ్ గురించి కాదు. సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసి మీ అక్కకి సీజర్స్ వచ్చింది, హై బీపీ ఉంది, హై ఫీవర్ ఉంది, ఏమైనా రిపోర్ట్స్ ఉంటే పంపియండి, మెడిసిన్స్ ఉంటే పంపియండి. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి ప్రిజన్లో, ఏమంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ప్రిజన్లో. సూపరింటెండెంట్ ఏం మాట్లాడిందో ఒకసారి గెట్ అన్ యాక్సెస్. వై విల్ షీ కాల్ మీ అండ్ టెల్ యువర్ సిస్టర్ హ్యాస్ సీజర్స్ వెన్ షీస్ పర్ఫెక్ట్లీ ఫైన్? ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ అక్కడ ప్రిజన్లో ఎవరికి. నా నంబర్ తనే ఫోన్ చేసింది, హెల్త్ రిపోర్ట్స్ మెడిసిన్స్ ఉంటే పంపియండి అని. అంత పర్ఫెక్ట్లీ ఫైన్ ఉంటే ఎందుకు ఫోన్ చేశారు మీరు నాకు? మా అడ్వకేట్స్ ఈరోజు వెళ్ళారు అక్కని కలవడానికి. కింద పడిపోయి అక్క కళ్ళు తిరిగి తలకు దెబ్బ తగిలి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తుంది, నన్ను స్కాన్ చేయండి, కనీసం ఒక డాక్టర్ని పిలిపించండి అంటే హెడేక్ మెడిసిన్ అండి ఇచ్చారు మీరు? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ అండి? ఒక ల్యాండ్ విషయంలో, ఒక సివిల్ డిస్ప్యూట్లో ఎందుకండి? షీఈస్ ఓన్లీ అక్యూజ్డ్, యూ డిడ్ నాట్, షీఈస్ నాట్ ప్రూవెన్ గిల్టీ. She is innocent until proven guilty. You do not have nobody has any right to treat my sister or any person in this state or country like this. Political pressures అండి. I don't know ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ ల్యాండ్ బ్యాక్ సైడ్. తప్పకుండా అండి. చూడండి, ఇద్దరికి హీటెడ్ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉండి అది డీల్ చేసే పద్ధతి వేరు. మేమేం కూర్చొని ఆయన నన్ను అండం, నేను ఆయన అండము, ఇట్స్ నాట్ గోయింగ్ టు సాల్వ్ థింగ్స్. నేను అందుకే ఐఎమ్ అపీలింగ్ to anybody in this state who's in a responsible position, who can protect, who can solve this problem for our family and their family. Please పెద్దరికం తీసుకోండి. అది కవితక్క కావచ్చు, రామన్న కావచ్చు, లేదా సీఎం గారు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఎవరైనా, somebody who can take responsibility for my sister's life in a prison. That's all I'm asking. కోర్టులో మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నామండి. కోర్టులో ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు. ఈ రోజు కాదు, సెటిల్మెంట్ కి వాళ్ళు ఫస్ట్ అడిగారండి, మేము సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ అని. నేను అందుకే పదే చెప్తున్నాను, వాళ్ళు రెడీ అయినప్పుడు చిన్నపిల్లలు మాకు అట్లాంటి ఈగోస్ లేవు. సెటిల్మెంట్ అనే మాట మా నోట్ నుంచి ఫస్ట్ రాలేదు. వాళ్ళ ప్రెస్ మీట్ చూసి వాళ్ళు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అంటే ఒక పెద్ద మనిషి దిగొచ్చి మాట్లాడుతున్నారు అంటే చిన్నపిల్లగా ఐ వెల్కమ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇంత హీటెడ్ సిచ్యువేషన్లో కూడా మా అక్కని ఇంత సిచ్యువేషన్లో కూడా వీఆర్ రెడీ టు సెటిల్ థింగ్స్ అంటే ఐ యూ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్? ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ టు సెటిల్ థింగ్స్, రైట్? ఐ am happy about it. ఏదండి ఏం ల్యాండ్స్ అండి? ఏమండి, ఇది 2006-07లోనో
దాదాపు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మీద రిజిస్ట్రేషన్స్ అయిన ల్యాండ్ అది. ఇట్స్ నాట్ 1%. అండ్ ఇట్ వాస్ గివెన్ టు అ కంపెనీ ఫర్ డెవలప్మెంట్ విచ్ దే డిడ్ నాట్ మీట్ దేర్ ప్రామిస్డ్ డాక్యుమెంట్ మీద చేసిన ప్రామిసెస్ దే డిడ్ నాట్ మీట్ కాబట్టి ఇట్స్ కమ్ టు అ డిస్ప్యూట్. ఇట్ ఈస్ నాట్ earned or it is not bought by an individual person. చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ ల్యాండ్లో. మేమైనా ఇట్స్ ఓకే, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఏవి సుబ్బారెడ్డి ఇష్యూలో మొత్తం మీ ఫ్యామిలీ చీట్ చేశారు అనుకోవచ్చు. ఏంటండి ఏవి సుబ్బారెడ్డి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మొత్తం చీట్ చేశారు అనుకోవచ్చు. అని నేను అనుకోవట్లేదండి. అంటే ఇష్యూ ఇప్పుడు ఇది కిడ్నాప్ వ్యవహారం ఇద్దరు కలిసి అది కూర్చొని మాట్లాడితే కదండి తెలిసేది. కిడ్నాప్ మొత్తం వ్యవహారం ఇద్దరు కలిసి చేసిన అనుకోవచ్చు. That's what the case says. పెట్టారు కాబట్టి Well, that's what the case said. ఏవి మామ మేము కలిపి క్రైమ్ కమిట్ చేశామని. మాకు ఏవి మామకే పడట్లేదని మీడియాలోనే చెప్తున్నారు, కేసులు నడుస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్న మేము ఏవి మామ కలిసి ఒక పార్ట్నర్ మీద, ఇట్స్ నాట్ ఈవెన్ సంబడి సమ్ అవుట్సైడర్, ఓకే సమ్ అవుట్సైడర్ అని చిన్నప్పటి నుంచి చూసిన మనుషులం మేమిద్దరం కలిసి ఒక పార్ట్నర్ని అటాక్ చేస్తే కంపెనీలో రేపొద్దున హౌ విల్ వి ఫేస్ ఈచ్ అదర్ అండి. సరే అట్లనే అనుకుందాము, ఏవి మామ వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఏవి మామ కలిసి చేసామని. ఏవి మామ గురించి కూడా మీరు ఏవన్గా చేసి పెట్టారు కదా. ఏం డీల్ జరిగింది? రాత్రి 11:30కి మీరు నోటీసులు ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని రిలీజ్ చేసేసారు. వాట్ చేంజ్డ్? మేమిద్దరం కదా కమిట్ చేసింది క్రైమ్. ఏవి సుబ్బారెడ్డి ఒక్కరి మీద మీకు అంత నమ్మకం ఉందా ట్యాంపర్ చేయడాన్ని? మా అక్కకి భార్గవ్ రామ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదా కేసులు ఉన్నాయి, వీళ్ళు బయటికి వస్తే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని పోలీసులు అంటారు. వాట్ ఈస్ ఏవి సుబ్బారెడ్డి గారు హిస్టరీ అండి విత్ మై ఫాదర్? ఆఫ్ ఆల్ ద ఇయర్స్ హీస్ ట్రావెల్డ్ ఇన్ పాలిటిక్స్ విత్ మై ఫాదర్. ఒక కేసు లేదా 307 మామ మీద? ఒక గొడవ చేసినట్టు కేసు లేదా? వాట్ ఈస్ హిస్ హిస్టరీ? విల్ హీ నాట్ కమ్ అవుట్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏవి సుబ్బారెడ్డికి అంత నమ్మకం ఏంటి? How did AV Subbareddy Mama get your confidence overnight when he was an A1? How will you lift A2 without an intimation? A1 ni meer first notice istara, A2 ni meer pick chestara. A1 ni meer notice lichi bayatiki pampichestara 11:30 ki. Evaru phone chesaru meeku? Which big head called? I'm not in the department. I'm not a journalist. Somebody do the research. Why was my sister treated like that in Gandhi Hospital? నేల మీద ఒక మనిషి పడిపోయి సీజర్స్ వచ్చి కళ్ళు తేవేస్తున్నారంటే ఎందుకు డిపార్ట్మెంట్ అంతా ఎందుకు ముందరికి రాలేదు? Why did anybody come lift my sister? ఒక స్ట్రెచర్ లో ఎందుకు పెట్టలేకపోయారు? ఒక్కరు కాదండి, చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారు. అంటే ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్ అండి. ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కలపడ్డాయో తెలీదు, ఎవరికి ఆశ వచ్చిందో తెలీదు. ఉండొచ్చు అండి, బికాస్ ఇప్పుడు మమ్మల్ని అంటే అవుట్ సైడర్స్ గా పోర్ట్రేట్ చేసి మేమేదో బయట నుంచి వచ్చి చూపించాలనుకుంటున్నాము. అట్లా చూపించాల్సినప్పుడు వీళ్ళు ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ అప్రోచ్ సంబడీ, రైట్? ఇన్ని రోజులు మా నాన్న ఉన్నంత వరకు మా నాన్నని నమ్మి, మా నాన్న ఒక పెద్దరికం ఇచ్చి మా నాన్నకి ఇచ్చారు పెద్దరికం ఆన్ ఆల్ ది థింగ్స్. కంపెనీలో ఎవరు లేరండి. కాకపోతే కంపెనీ గాట్ ఇన్ టు ఓరల్ అగ్రిమెంట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వాట్ ఐ హర్డ్. నాకు ఇది డాక్యుమెంట్ మీద కూడా లేదు, నేను వినింది దట్ కంపెనీ హ్యాడ్ గాట్ ఇన్ టు ఓరల్ టర్మ్స్ విత్ XYZ in Telangana who are in like position. That's what I heard as a third person. ఇది కూడా నేను కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి చేయలేను, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ డాక్యుమెంట్. అంటే దీనిలో ప్రవీణ్ రావుకి మీ ఫ్యామిలీకి ఇష్యూస్ ఉన్నాయి, కానీ మళ్ళీ పొలిటికల్ గేమ్ ఎలా అవుతుంది? ఏమో వాళ్ళు చెప్పారు కదా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని. మేబీ అట్లా సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఎవరు కేసీఆర్ సపోర్ట్ చేసినట్టారా? I don't know అండి who supported, because వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ. కేసీఆర్ ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నారు. అట్లా వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు ఇట్లా అన్యాయం చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నారు? అంటే మాకు సంబంధాలే, వాళ్ళు బంధువులు అని చెప్తున్నారు కదా అండి ప్రవీణ్ వాళ్ళు. మీతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా. మేము కూడా అదే అనుకున్నామండి, ఎందుకంటే కవితక్క మాతో బాగానే ఉన్నది,
అక్క రిసెప్షన్ అంటే వీళ్ళు ఇద్దరు కడతారు మేడం. ఎంపీ కడతారు ఇప్పుడు మాధవ్ కడతారు ఎమ్మెల్సీ అక్క రిసెప్షన్ కూడా వచ్చింది. రామన్న కూడా నాకు బాబు పుట్టినప్పుడు వచ్చారు. సో దట్స్ వాట్ వీ థాట్. వీ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఒక నిమిషం వీ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యామిలీ అండి. దట్ ఈస్ వై ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ద ఫ్యామిలీ members who claim that they're related to Praveen garu, Harish or Naveen garu. We are ready to sit talk. ఎవరైనా పెద్దరికం తీసుకోండి. 2 days నుంచి మీరు కవిత రోజు కేటీఆర్ కావచ్చు ఫ్యామిలీకి మీ టచ్లో ఉన్నారా? నేనైతే పర్సనల్గా లేనండి. లేదండి, నేను మీడియా ద్వారానే ఐ బీన్ అపీలింగ్ బట్ ఐ డిడ్ నాట్ అప్రోచ్ ఎనీబడి పర్సనలీ. ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారని చెప్తున్నారు, ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు, బడా నేతలకు ఇచ్చారని చెప్తున్నారు. అందులో ఏమైనా మీకు సమాచారం ఉందా? అంటే ప్రెసెంట్ ఆల్రెడీ అక్కడ క్రషర్ నడుస్తుంది. వాళ్ళు ఎవరిది లీజ్ ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ బంధువులకు సంబంధించి లేదా అనుచరులకు సంబంధించినటువంటి ఆ విషయంలోనే డిస్ప్యూట్స్ జరుగుతున్నాయండి. బికాస్ నో వన్ పర్సన్ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ అ ల్యాండ్ వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఓనర్స్ ఉన్నాయి. ఒక అంత పెద్ద చంక్లో ఒక మనిషి పేరు మీద లేదు, ఒక కంపెనీ పేరు మీద కాదు, చాలా మంది ఉన్నారు డాక్యుమెంట్ హోల్డర్స్ దాని మీద. So no one person can go represent it for development to any company without the consent of the document holders. కొన్ని మై హోమ్స్ వాళ్ళకి ఇచ్చారనేది సమాచారం ఉందా మీకు ఏమన్నా? ఎవరితో ప్రెషర్ అయితే ఉందండి, అది ఎవరితో నాకు తెలియదు. బ్యాక్ సైడ్ ఏం డీల్ చేసుకున్నారో, ఎవరితో డీల్ చేసుకున్నారో, ఇంత పొలిటికల్ ప్రెషర్ సడన్ గా ఎందుకు బిల్డ్ అయిందో, లేదా మా అక్కని ఇంత కార్నర్ ఎవరు చేపిస్తున్నారో. I'm sure there is somebody, right? It's not a ghost. It's not a ghost who's putting pressure, right? It's a person. అంటే ఇదంతా పొలిటికల్ ప్రెషర్తోనే పగిలిపోయి అరెస్ట్ అంటారా? పొలిటికల్ ప్రెషర్ లేకపోతే ఐ డోంట్ థింక్ డిపార్ట్మెంట్ ఇంత హడావిడిగా, ఇంత టార్చరస్గా, ఇంత ఇన్హ్యూమన్ బేసిస్లో, ఇంత హడావిడిగా A2A1 నోటీస్. వాట్ ఈస్ దిస్ అండి? వాట్ ఈస్ ద సిస్టమ్ అండి? కేసీఆర్ లేదండి, కేసీఆర్ సీఎం ఫ్యామిలీని నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి బికాస్ దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ రిలేటెడ్ టు యూ, మీకు క్లోజ్ లేదా మీరు హెల్ప్ చేశారు లేదా మీ ద్వారా డిపార్ట్మెంట్ హెల్ప్ వాళ్ళు తీసుకున్నారని ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి నేను అపీల్ చేస్తున్నాను. మా అక్క సేఫ్టీ ముఖ్యం మాకు. మా అక్క ఆరోగ్యంగా ఉండడము, బ్రతికుండడం ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్. తనకి నిజంగా అంటే బాగాలేదు. కొత్త కేసులు, డెకాయిట్ అని, ఇంకొకటని, 7 days కస్టడీ అని, ఒక ఎవిడెన్స్ లేకుండా ఎందుకండి డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ దాంట్లో తలదూరుస్తున్నారు? వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొనివ్వండి. మీకు ప్రెషర్స్ ఉంటే యూ పుట్ ఇట్ ఆన్ ద పేపర్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఎంక్వైరీ, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఇన్వెస్టిగేషన్. లెట్ ద జడ్జ్ బీ ద జడ్జ్, లెట్ ద డిపార్ట్మెంట్ బీ ద డిపార్ట్మెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. డిపార్ట్మెంట్ ఆర్ నాట్ డాక్టర్స్. మీరెందుకు హెల్త్ రిపోర్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఐఎమ్ ఆల్ సేయింగ్ ఇస్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకొనివ్వండి. అక్కకి కొత్త కేసులని ఇంకొకటని టార్చర్ చేయకండి. మేమందరం సిస్టమ్ చూసిన వాళ్ళము. మా నాన్న అమ్మ అన్ని సంవత్సరాలు అపోజిషన్లోనే పనిచేసినారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఒత్తిడికి లోన్ అవుతుందో మాకు తెలిసినప్పుడు మనుషుల మీద ఎలా ఉంటుందో కూడా మేము చూసాము. But we don't deserve this because she did not commit a crime and you did not prove it in the court. ఈ అఫీస్మెంట్ ల్యాండ్ తో పాటు సిటీలో ఇంకెక్కడైనా ల్యాండ్ మీద ఇలాంటి ఒత్తిడి మీకు జరుగుతుందా? కొంతకాలం కావచ్చు, ఇంకేమన్నా చాలా జరుగుతున్నాయండి. నాన్న ఇన్వెస్ట్ చేసింది అది ఒకటే ల్యాండ్ కాదు. విష్ణు విస్తారా, దానికి ఎదురుగా ఉన్న 13 ఎకరాలు, కుకట్పల్లిలో 7 acres అలాంగ్ విత్ హఫీస్పేట్, ఇవన్నీ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎలా దీన్ని మమ్మల్ని బాయ్కాట్ చేయాలి, లేదా వీళ్ళ ఫోన్లు ఎట్లా అవాయిడ్ చేయాలి, లేదా ఇంకొకటి వీళ్ళకి అన్యాయం ఎలా చేయాలనే స్కెచ్లోనే నడుస్తుండింది మా నాన్న చనిపోయిన తర్వాత. ఫర్ విచ్ టుడే హ్యాస్ జస్ట్ టర్న్ ఇన్ టు అ బిగ్గర్ గేమ్. ఎన్ని ఎకరాలు అంటే చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేశాము, చాలా చోట్ల హైదరాబాద్లోనే నాన్న had invested and made investments and made our family members also invest in multiple lands. భూమా